ఇప్పుడున్న జనరేషన్‌లో బాగా చూస్తుంది ఏంటి అంటే పిల్లలు పుట్టకపోవడము. ఇప్పుడు జాతకంలో పుత్రభాగ్యం ఉందా లేదా, అది సంతాన యోగం ఉందా లేదా చూస్తాం. సమ్‌టైమ్ ఏంటంటే ఈ మధ్యలో ట్రెండ్ అంటే వాళ్ళే ప్లాన్ చేసుకుంటున్నారు. నమస్తే బాలాజీ గారు. నమస్తే మేడం. ఇప్పుడున్న జనరేషన్‌లో బాగా చూస్తుంది ఏంటి అంటే పిల్లలు పుట్టకపోవడము, డిలే అవ్వడము. అంటే ఏదో ఒక కారణం వల్ల వాళ్ళకి సంతానం లేకపోవడము, ఎన్ని ఐవీఎఫ్‌లు ఇట్లాంటివి జరిగినా కూడా రాకపోవడము అనేది జరుగుతుంది. సో దీనికి ఎలాంటి దోషాలు ఉంటాయి ఏంటి? ఏ రీజన్ వల్ల మనకి ఇట్లాంటి దోషాలు కలుగుతూ ఉంటాయి అంటారు? ఇప్పుడు జాతకంలో పుత్రభాగ్యం ఉందా లేదా, అది సంతాన యోగం ఉందా లేదా చూస్తాం. సమ్‌టైమ్ ఏంటంటే ఈ మధ్యలో ట్రెండ్ అంటే వాళ్ళే ప్లాన్ చేసుకుంటున్నారు అన్నమాట. పెళ్ళి అయిన తర్వాత 2-3 ఇయర్స్ వాళ్ళు కెరీర్ వల్ల కానీ ఏదో రీజన్ వల్ల ప్లాన్ చేసుకుంటారు అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 25లో మ్యారేజ్ చేసుకుంటే 30 ఇయర్స్ వరకు వాళ్ళే ప్లాన్ చేసుకున్నారు. తర్వాత పిల్లలు లేదు, ఇంకా ప్రాబ్లం ఉందని జ్యోతిష్ దగ్గర వస్తారు. ఫస్ట్ సంతానం ఉంటాయి, డిలే వల్ల కూడా సమ్ మెడికల్ ప్రాబ్లం, పీసీఓడి ప్రాబ్లం కానీ అదర్వైజ్ ఫలోపియన్ ట్యూబ్లోస్లో బ్లాకేజ్ ఉండే ఛాన్సెస్ ఉంది. కానీ అట్లాంటి రీజన్ వల్ల, మెడికల్ రీజన్స్ వల్ల ఒకలాగా వాళ్ళ జాతక రీత్యా చూసినప్పుడు కుజదోషం ఉంది, కుజదోషం కానీ వేరేదో చెప్పాలంటే నేను ఇప్పుడు ఏంటంటే కాంబినేషన్స్ ఆఫ్ ప్లానెట్స్ ఉంది. పర్టికులర్లీ సింహరాశిలో కానీ, సింహరాశిలో సూర్యుడు ఉన్నారు, కుజుడు కలిసి ఉన్నారు. అదర్వైజ్ జలరాశిలో ప్లానెటే లేకుండా ఉంటే కూడా పిల్లలు పుట్టేది చాలా కష్టమవుతుంది అన్నమాట. సో అట్లాంటి సమయంలో నేనే ముందే చెప్పేస్తాను, మీకు లేదమ్మా సంతాన యోగం లేదు, మీరు న్యాచురల్ సంతాన యోగం లేదు, బట్ యూ గో ఫర్ ఐవీఎఫ్ అంటాను. ఐవీఎఫ్ సమ్‌టైమ్ ఏంటంటే ఐవీఎఫ్ కూడా వాళ్ళు చేసి ఫెయిల్యూర్. ఫస్ట్ ఏంటి, ప్రతి ఐవీఎఫ్ 4-5 lakhs అవుతుంది అనమాట. సో ఐ హ్యావ్ మై ఓన్ రెస్పాన్సిబిలిటీ అనమాట. సో ఐవీఎఫ్ చేసినప్పుడు ఐవీఎఫ్ ఛాన్సెస్ ఉందా లేదా అని జాతకరీగా చూసి చెప్తాను. ఐవీఎఫ్కి ఏంటంటే రాఘుకేతు పర్టికులర్లీ టెక్నికల్గా నేను చెప్పట్లేదు, బట్ జాతకం చూస్తే తెలిసిపోతుంది. వాళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఉండకపోవచ్చు, త్రూ ఐవీఎఫ్ ఛాన్సెస్ ఉంది. దానికి తగ్గట్టు దశాభుక్తి కూడా రావాలా, గోచారం కూడా సపోర్ట్ ఉంటే ఐవీఎఫ్ కూడా ఛాన్సెస్ ఉంది. సమ్‌టైమ్స్ ఐవీఎఫ్ కూడా ఛాన్సెస్ ఉండకపోవచ్చు. అప్పుడు యూ గో ఫర్ అడాప్షన్ అంటాను. యూ గో ఫర్ అడాప్షన్ ఎందుకంటే వాళ్ళు బై ద టైమ్ దే గో ఫర్ అడాప్షన్ వాళ్ళకి 40 years అయిపోతుంది అన్నమాట. ఆ డిలేడ్ అడాప్షన్ వల్ల కొంచెం ముందే చేసుకుంటే మంచిది. ఓకే. అంటే ఇప్పుడు ఐవీఎఫ్కి వెళ్ళడానికంటే ముందు న్యాచురల్గా కొంతమంది ట్రై చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఆల్రెడీ సంతాన యోగం ఉండొచ్చు, కానీ డిలే అవుతూ ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకి పరిహారాలు ఏమైనా ఉంటాయి? చాలా ఉంది, రకరకాల పరిహారం ఉందండి. సో ఇప్పుడు సంతానం ఏం చేయాలంటే, ఒకటేమో వాళ్ళు ఫ్యామిలీ డేటింగ్, కులదేవతకి వాళ్ళు చూసుకోవాలన్నమాట. తర్వాత మనం నాకు తెలిసి 4-5 temples ఉందండి, అక్కడికి వెళ్ళి మనం పూజ చేసుకుంటే మంచిది అనమాట. ఒకటేమో మురుగన్ అంటాం, తమిళ్లో మురుగన్ అంటాం, ఇక్కడ కుమారస్వామి అంటారు, కుమారస్వామి. సో కుమారస్వామి ఏ టెంపుల్ కానీ, ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ తీసుకుంటే ఫేమస్ కందగిరి టెంపుల్ ఉంది, అక్కడ మనం అక్కడికి వెళ్ళి కుమారస్వామికి పూజ చేసుకుంటే సంధ్యాన ఆ దోష నివర్తి అవుతుంది. అదర్వైజ్ దర్ ఈస్ ఎ ఫేమస్ టెంపుల్ కాల్ తిరుచెందూర్ అంటాం, తిరునెల్వేలి పక్కన ఉంది తిరుచెందూర్, అక్కడికి వెళ్తే కూడా సంతానం. అదే పళని, ఇట్లాంటి టెంపుల్లో నేను సౌత్ సైడ్ చెప్తున్నాను. నార్థన్ సైడ్ ఇంకా చాలా టెంపుల్స్ ఉందన్నమాట. సో ఇట్లాంటి పరిహారాలు చేసుకోవడం వల్ల వాళ్ళకి సంతానం కలిగే ట్రై చేయాలండి. ఎందుకు ట్రయల్ అండ్ ఎర్రర్. పరిహారం వల్ల 100% అవుతుందా లేదా అంటే నేను కూడా చెప్పలేను. పరిహారం ట్రై చేయాలి, ఇట్స్ ఓన్లీ ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట. జ్యోతిషంలో పరిహారం ఎంతవరకు నివర్తి అవుతుంది అంటే 60 to 70% అన్నమాట. పరిహారం చేయాలి, దానికోసం మనం చేయకుండా ఉండలేము కదా. పరిహారం చేసుకుంటే మంచిది. పరిహారం చేసుకున్నా కూడా లేకపోతే అదర్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ లేదు, నీట్ గో ఫర్ ఐవీఎఫ్ఐ అంటాను. ఐవీఎఫ్ కూడా చార్ట్లో చూస్తాను, ఐవీఎస్కి ఛాన్సెస్ ఉందా లేదా అని. లేకపోతే గో ఫర్ అడాప్షన్ అంతే అన్నమాట. బట్ రియలైజ్ కావాలి వాళ్ళు. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం.